name is Prasad. I'm coming to this church from last 7 years, and I'm here to testify what God has done in my mother's life. ఈ సహోదరుడి పేరు ప్రసాద్ అండి. తన గత 7 ఏళ్ళుగా సంఘానికి వస్తున్నాడు. తన తల్లి జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని సాక్ష్యంగా పంచుకోవడానికి మన మధ్యలో ఉంటున్నారు. From last October, my mother is suffering with breathing problem and also chest pain. We went to a lot of doctors. Some of the doctors said that there is a hole in your mother's heart, and some said there is a swelling of heart. మరి అక్టోబర్ నుంచి వారి అమ్మకు ఒక సమస్య వచ్చిందండి, బ్రీతింగ్ సమస్య వచ్చింది, ఇంకా ఆ ఛాతీలో నొప్పి కూడా వచ్చింది. ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ సంప్రదించాలో వారు ఏమన్నారంటే ఆ హార్ట్లో హోల్ ఉండవచ్చు, ఆ కన్నం పడి ఉండవచ్చు, అందువల్ల సమస్య వచ్చిందని చెప్పి ఉన్నారు. In the month of February, we took my mom to a heart specialist, and they told after CT scanning that it is a cancer. మరి ఫిబ్రవరి నెలలో ఎప్పుడైతే వారి యొక్క అమ్మని హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి తీసుకువెళ్ళారో వాళ్ళు స్కానింగ్ చేసి ఆ పరీక్షలు చేసిన తర్వాత ఏం చెప్పారంటే అది క్యాన్సర్ సోకింది అనే విషయాన్ని చెప్పారు. And they also taken some of the samples of the tumor for sending for a biopsy testing. మరి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కంతిలో కొద్ది భాగాన్ని తీసుకొని బయాప్సీ టెస్ట్ కోసం పంపించారు. And after this, I met Pastor Simon and explained him what all the doctors have told. మరి అది జరిగిన తర్వాత మరి సహోదరుడు వెళ్ళి పాస్టర్ సైమన్ గారితో సంప్రదించి జరిగినటువంటి సంఘటన వివరాలను తెలియపరిచారు. Pastor explained it from the verse Isaiah 53:4-5 and 1 Peter 2:24. మరి పాస్టర్ గారు యెషయా గ్రంథం 53వ అధ్యాయం మొదటి పేతురు రాసిన పత్రిక మొదటి 2వ వచనంలో ఆ విషయం గురించి తనతో మాట్లాడినప్పుడు he told me the reason why God has mentioned surely in the Bible. He said it is confirmed that healing is by His stripes we were healed. So he told me just believe, confess this word, and he prayed for my mom healing. మరి అలాంటి సందర్భంలో తన సమస్య చెప్పినప్పుడు పాస్టర్ గారు ఆ వచనాలను చూపిస్తూ మరి ఆయన పొందినటువంటి దెబ్బల చేత నిశ్చయంగా మనకు స్వస్థత కలిగిందనే మాటలతో తనని మరి ఎంకరేజ్ చేస్తూ అదే సమయంలో వాళ్ళ అమ్మ కోసం పాస్టర్ గారు ప్రార్థన చేశారు. I also was in touch with Pastor Santosh, who is my zone pastor, and the first prayer we prayed for that multiplying of cells should be stopped. మరి పాస్టర్ సంతోష్ గారిని కూడా తను సంప్రదించినప్పుడు అతను చేసినటువంటి ప్రార్థన బదులుగా తను చెప్పిన విషయం ఏంటంటే ఆ సెల్స్ విస్తరించకుండా ఆగిపోవాలి అని ప్రార్థన చేశారు. As we confessed and prayed, doctor has confirmed that there is no cell growth in my mother's body, and there is and also he told me that it is not a cancer and it is a normal tumor. మరి ఆ రకంగా వాళ్ళు ఒప్పుకోలు చేస్తూ ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ యొక్క కంతిలో సెల్స్ విస్తరణ అనేది లేదు అని, అంతేకాదు అది క్యాన్సర్ కాదు, అది కేవలం ఒక కంతి అని డాక్టర్లు తెలియపరిచారు. Doctor told me that the tumor has a name, it is called thymoma, and it is to be removed by the CT surgery. మరి వాళ్ళు ఏం చెప్పారంటే అది క్యాన్సర్ కాదు, అది ఒక కంది లాంటిది, దానిని థైమోమా అంటారు, దానిని ఒక సర్జరీ ద్వారా తొలగించాలి అని చెప్పారు. When we went to a doctor, heart specialist, he told me that the tumor is also attached to the heart and which is in the solid form. It is one of the indications that it is in the starting stage of cancer, and doing the surgery is highly impossible, and we can't give any guarantee that this will be removed completely. మరి ఈ యొక్క హార్ట్ సర్జరీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారంటే ఆ యొక్క కంతి హృదయానికి చాలా దగ్గరగా ఉంది, గుండెకి, అంతేకాదు ఆ సర్జరీ చేయాలంటే కూడా చాలా క్లిష్టమైనటువంటి పరిస్థితి, మరి ఈ పరిస్థితిని ఎదుర్కోవాల్సిన స్థితి మీకు ఉంటుంది అని తెలియపరిచారు. The same thing I have told to my pastor, and he told me that by using the scripture saying that when God cursed the fig tree and it was completely dried up, when God can heal your mom by not increasing the cells of cancer, why can't we do this one? So just believe this one. అదే విషయాన్ని మరలా పాస్టర్ గారు తెలియపరుచుకుంటారు. ఏం చెప్పారంటే యేసు ప్రభు మాట్లాడినప్పుడు అంజూరపు చెట్టు మరి వేలతో సహా ఎండిపోయింది, మనము ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ యొక్క క్యాన్సర్ సెల్స్ విస్తరించకుండా చేశాడు కనుక అద్భుతంగా క్యాన్సర్ లేదని తెలిసింది కదా, అదే విశ్వాసంతో ఈ కంతిని కూడా తొలగించబడినట్టుగా నువ్వు ప్రార్థన చేయమని తనను ప్రోత్సహించారు. After surgery, doctor called me and said that it is a miracle. Till now, they have never removed a complete thymoma in their history, doctor's history. And this is the first surgery they have done, and it is completely removed. మరి ఈ యొక్క సర్జరీ తర్వాత డాక్టర్లే ఆశ్చర్యపోతే ఏం చెప్పారంటే ఇంతవరకు వాళ్ళు చేసినటువంటి సర్జరీలు ఇలాంటిది ఎప్పుడు కూడా సఫలం కాలేదు, మొదటిసారిగా కంతిలో సంపూర్ణ భాగాన్ని తొలగించగలిగాము, డాక్టర్ల చరిత్రలో ఒక గొప్ప విషయం అని తెలియపరిచారు. And this case study also went into a doctor's articles for the students' reference. మరి ఈ జరిగినటువంటి సంఘటన కేస్ స్టడీ అంతా కూడా ఆ యొక్క వైద్య విద్యార్థుల కొరకు ఒక కేస్ స్టడీగా డాక్టర్స్ రెఫరల్ గా వెళ్ళింది. It is God's favor and wisdom which gave doctor to do this surgery. మరి నేను నమ్ముతున్నాను దేవుని యొక్క కటాక్షము, దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి ఆ డాక్టర్ ఈ రకమైనటువంటి సర్జరీని చేయగలిగారని. I thank God for His faithfulness, and also Pastor Simon and Pastor Santosh
for their continuous prayers and word. మరి దేవుడు నిజంగా నమ్మదగిన వాడు. ఆయనకు కృతజ్ఞతలు. అంతేకాదు పాస్టర్ సైమన్ గారికి, పాస్టర్ సంతోష్ గారికి కృతజ్ఞతలు. నిరంతరం వారి ప్రార్థన ద్వారా మాకు సహాయకరంగా ఉన్నారు. And I also thank you for all the prayer team who prayed for my mother. మరి వాళ్ళ యొక్క అమ్మ కోసం ప్రార్థన చేసినటువంటి ప్రార్థన బృందానికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కృతజ్ఞత